ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ధనుర్మాసంలో విష్ణు అవతారమూర్తుల యొక్క ఆరాధన ఉత్తమమైంది. మరి హయగ్రీవ ఆరాధన యొక్క పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ పాడ్యమి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది. ముఖ్యంగా విద్యాపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. ఇక ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శని యొక్క యుతి కూడా ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికై మినుముల దానం, దుర్గా సప్తశతి వంటివి బాగా పనికి వస్తాయి. ఇక ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని శుక్రుల యొక్క పరివర్తన, అలాగే కుజ బుధుల యొక్క పరివర్తన యోగాలు, శని యొక్క ఉచ్చస్థితి ఈ రోజు పుట్టేటువంటి వారికి దశ అంతర్దశల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు ఉత్తమ యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. విలువైనటువంటి వస్తువుల సేకరణ వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలని దూరం చేసుకుని విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. అకారణ విరోధాలు, తద్వారా ప్రయోజనాల్ని కూడా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సోదర సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. తలనొప్పి సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించి భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి సత్కార్యాలు ఉత్తమమైనటువంటి ఫలితాల్ని కలిగిస్తాయి. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాలు సాధించుకునేటువంటి శక్తి లభిస్తుంది. ఆర్థిక రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చాంచల్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. మనోధైర్యంతో కార్యక్రమాల్ని దూకుడుగా ప్రారంభించగలుగుతారు. సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని విద్యాపరంగా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక చిక్కుల్ని దూరం చేస్తుంది. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానిస్తుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకు పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతే విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. స్థానచలనం వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగి వివేకంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆకస్మిక పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అడ్డంకులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వ్యాపార ప్రయోజనాలకే శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలను ఎదిరించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. జయాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మ కుజుడు ద్వారా అష్టమ కేతు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఏలినట్సని దోషాలు కూడా తగ్గుతాయి. తద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఏర్పడతాయి. సంతాన విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి శుభ కార్యక్రమాల ద్వారా ఏలినట్సని ద్వారా అదే జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు దగ్గరవుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యయాన్ని నియంత్రిస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. విదేశీ వ్యవహారాలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా మనోధైర్యం తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక నూతన కార్యక్రమాలు వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార ప్రయోజనాలను సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరమవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. సత్కార్యాచరణపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు.
అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. విదేశీ వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత, ముఖ్యంగా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెంచగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. నూతన కార్యక్రమాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యాచరణలో శ్రద్ధ పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి, నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ధర్మ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాల్ని ధరిస్తుంటాడు. అందులో హయగ్రీవ అవతారం కూడా ఒకటి. ధనుర్మాసంలో హయగ్రీవ ఆరాధనలోని పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. ధనుర్మాసంలో విష్ణువు ధరించిన దశావతారాల స్వరూపాలని ఆరాధించడం ద్వారా విశేష ప్రయోజనాలు ఏర్పడతాయి. దశావతారాలతో పాటు విష్ణువు ధర్మ సంరక్షణ కోసం అవతరించినటువంటి ఇతర స్వరూపాలు కూడా ఈ మాసంలో ఆరాధనీయమైనవి. వాటిలో ముఖ్యమైనది హయగ్రీవ స్వరూపం. ధనుర్మాసంలో గోదాదేవి విజ్ఞాన రూపిణిగా తిరుప్పావై రచించింది. ఈ నేపథ్యంలో విష్ణు రూప హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే సకల శుభాలు ఏర్పడతాయి. సృష్టి ఆరంభంలో బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు వేదాల్ని అనుగ్రహిస్తే వాటిని మధుకైటబులనే రాక్షసులు అపహరించుకుపోయారు. వారి నుండి ఆ వేదాల్ని రక్షించడానికి విష్ణువు హయగ్రీవ రూపాన్ని ధరిస్తాడు. అసురుల్ని సంరక్షించి వేదాల్ని సంరక్షిస్తాడు. హయ అంటే విజ్ఞానం, గ్రీవం అంటే కంఠం. అన్ని రకాల విద్యలు కంఠగతములై ఉన్నటువంటి సర్వ విద్యా స్వరూపమే హయగ్రీవమూర్తి. మంత్రాలన్నీ శరీరంగా రూపుదాలిస్తే ఆ మంత్రాలకు బీజాక్షరాల వలె శిరస్థానీయమైనది హయవందనం. ఈ స్వామిని ఆరాధించడం ద్వారా, అర్చించడం ద్వారా, పూజించడం ద్వారా విజ్ఞాన సిద్ధి ఏర్పడుతుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే బుధుడు శత్రుక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి మార్గశిర మాస సందర్భంగా విష్ణువుని ఎరుపు లేదా పసుపు రంగు పూలతో పూజిస్తూ గంధాన్ని సమర్పించడం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు స్త్రీలు గులాబీ రంగు కలిగినటువంటి పూలమాలను విష్ణువుకి సమర్పించడం ద్వారా భర్త, సంతానం చక్కటి ప్రయోజనాన్ని పొంది అన్ని కార్యక్రమాలలో శుభ ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా అక్షరాభ్యాసం, అన్నప్రాసన, వివాహాది శుభ కార్యక్రమాలకి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీ గృహంలో తరచూ అనైక్యతాభావం ఎక్కువగా ఉండి కలహాలతో ఉన్నటువంటి వాతావరణం ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో దైవ బలం రీత్యా ఏం చేయాలి? మార్గశిర మాసంలో బుధవారం నాడు అయ్యప్ప స్వామివారి దేవాలయానికి కానీ, అయ్యప్ప స్వామివారి పూజ జరిగేటటువంటి ప్రాంతానికి కానీ వెళ్ళి స్వామివారి పూజకు అవసరమైనటువంటి పూజా ద్రవ్యాలను సమర్పించడం ద్వారా లేదా స్వామివారికి గంధంతో అభిషేకించడం ద్వారా అయ్యప్ప స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది కుటుంబంలో వ్యక్తుల మధ్య స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని పెంపొందింపజేసుకొని ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం.
మార్గశిర మాసం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తూ ఉంది. ఈ మాసంలోనే హరిహరాత్మకమైనటువంటి ఆ యొక్క అయ్యప్ప దీక్షను స్వీకరించేటువంటి తత్వం చాలామంది గృహాలలో మనకి కనిపిస్తూ ఉంది. ఒక గృహంలో దీక్షను స్వీకరించినటువంటి వారు ఆచరించేటువంటి విధి విధానం ఆ గృహానికి కూడాను అతీంద్రమైనటువంటి దివ్యవంతమైనటువంటి శక్తుల్ని ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దీక్షా కంకణ తత్పరతలో వీళ్ళు ఆచరించేటువంటి నియమాలు, పాటించేటువంటి కార్యక్రమాలన్నీ కూడాను గృహానికి అనూహ్యవంతమైనటువంటి బలాన్ని కూడా చేకూరుస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిలకడ లేని మనస్సును నిలకడ చేసుకోవడానికి దీక్షలు అనేక రకాలుగా మనకు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అయ్యప్ప దీక్ష చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇంటిలో ఎవరికైనా సరే అర్ధాష్టమ శని, ఏలినాటి శని, దోషభూయిష్టమైనటువంటి ప్రభావం విశృంఖలంగా ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి దీక్షా కంకణ తత్పరతలో అయ్యప్ప దీక్ష ప్రథమ స్థానాన్ని వహిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయ్యప్ప దీక్షను స్వీకరించినటువంటి భక్తుడు లేక గృహ యజమాని తప్పనిసరిగా సూర్యోదయాత్ పూర్వమే పవిత్రవంతమైనటువంటి స్నానాదులు ఆచరించడం, గంగా, కృష్ణ, యమున మొదలైనటువంటి నీటిని విలువల్ని గ్రహిస్తూ దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుతూ పవిత్ర స్నానాన్ని ఆచరించడం, సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయటం, తరువాత పరమ పవిత్రవంతమైనటువంటి విభూతి ధారణ చేసుకొని మధ్యలో గంధం మానసిక శాంతిని చేకూర్చడానికి చక్కగా అమర్చుకొని బొట్టు పెట్టుకొని మెడలో పరమ పవిత్రవంతమైనటువంటి రుద్రాక్షలు, స్ఫటిక పూసలు, తులసి పూసలు ఇవన్నీ కూడాను వేసుకొని నల్లటి వస్త్రాలు ధరించి కాలికి చెప్పులు కూడా లేకుండా అలా ప్రయాణం చేయటం, అనేక తీర్థయాత్రలు చేయటం, నిత్యం కూడాను చక్కగా కాలాన్ని చక్కగా అంచనా వేస్తూ కాలానుగుణంగా తాను త్రికరణ శుద్ధితో దీక్షా కంకణ తత్పరతకి సంబంధించినటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం, ఇలా చేయటం వలన, నడక వలన, తీర్థయాత్ర క్షేత్రాభిలాష వలన ఇతనికి పట్టినటువంటి గ్రహచార గతుల్లో సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయలుపడటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. శరణు ఘోష చాలా గొప్ప విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టి ఇంటిలో ఎవరితో మాట్లాడినా కూడాను స్వామి 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 అని ఆ స్వామినాథుని తలుచుకోవడం. స్వామినాథ అంటే సాక్షాత్తు కుమారస్వామి వారిని ధ్యానం చేస్తున్నట్టే లెక్క కదా. ఇక్కడ ఈ హరిహరాత్మకమైనటువంటి తత్వంలో శివతత్వం, విష్ణుతత్వం మరియు కార్తికేయ తత్వం ఈ మూడు మిళితమైనటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావజనితమైనటువంటి శరణు ఘోషలో తప్పనిసరిగా గృహంలో దేదీప్యవంతమైనటువంటి భక్తి భావన, స్ఫూర్తి కిరణ ప్రభావాలు ఆ ఇంటిలోకి ప్రవేశించడానికి, ఆ ఇంటిలో ఒక విధమైనటువంటి భక్తి భావన, స్ఫూర్తి వారు తీసుకున్నటువంటి 40 రోజులు కనిపించడం, ఆ దీక్షా కంకణ తత్పరతలో భాగంగా ప్రతి వారం కానీ, ప్రతిరోజు కానీ, లేక నెలలో ఒకరోజు కానీ ఎప్పుడైనా సరే తనకు తెలిసినటువంటి దీక్షా కంకణ తత్పరులందరినీ కూడాను గుమి కూడించి ఇంటిలోనే నామ సంకీర్తన, స్వామివారి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, ఆ పూజ చేసేటప్పుడు కూడాను చక్కగా అలంకరించినటువంటి వివిధ దండలతో పాటుగా అమర్చినటువంటి దీపాల వరుస, పరమపద సోపాన తత్వాన్ని చక్కగా విశదీకరించేటువంటి ఆ అద్భుత నైపుణ్య తత్వం, అరటి ఊచలతో తయారు చేసినటువంటి మందిరంలో హరిహరాత్మకుడైనటువంటి అయ్యప్పను అలా ప్రతిష్ఠించి ఆ యొక్క పరమపద సోపాన తత్వానికి నిదర్శనంగా మెట్లను అమర్చి ఒక్కొక్క మెట్టుకు కూడా ఒక్కొక్క దీపాన్ని చక్కగా అమర్చి ఆ దీపపు కాంతి పుంజ తత్వంలో స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణు ఘోష అందరూ కలిసి భజనలు చేస్తూ అలా గృహంలో గనక నిర్వహించినట్లయితే మీ గృహానికి భక్తి భావన, స్ఫూర్తితత్వంతో కూడినటువంటి అయస్కాంత ప్రభావతత్వం, ఒక విధమైనటువంటి దేదీప్యవంతమైనటువంటి కంటికి కనిపించినటువంటి నిగూఢ రహస్య అదృశ్యతత్వం కూడాను ఆ గృహంలో
చక్కగా ప్రవేశిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు, అశోక తోరణాలు, వివిధ రకాలైనటువంటి పూల తోరణాలు గుత్తులు గుత్తులుగా అలా అలంకరించటం వెనకాల ఆ గృహ వాస్తురీత్యా కూడాను ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా పటాపంచలైపోవడానికి కూడా ఈ దీక్షా కంకణ తత్పరత సహకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయ్యప్ప దీక్షను గృహ యజమాని గనక స్వీకరించినట్లయితే శనిగ్రహ దోషభూయిష్టమైనటువంటి ప్రభావాల నుంచి ఆ కుటుంబం యావత్తు కూడా బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దీక్షను తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంటిల్లిపాదితో పాటుగా తల్లిదండ్రులకు సేవ చేయటం, ఆడబడుచులు వచ్చి తమకు తోచిన చందంగా ఆ యొక్క దక్షిణాది కార్యక్రమాలు స్వామికి సమర్పించడం వెనకాల కుటుంబ సఖ్యతా స్వరూప తత్వం ఇక్కడ మనకు కుటుంబంలో గోచరిస్తుంది. కాబట్టే స్వామియే శరణం అయ్యప్ప అంటూ అనేక మంది భక్తులకు అన్నదాన తత్వాన్ని ఇంటిలోనే నిర్వహించడం చేత అన్నదాత సుఖీభవ అంటూ వాళ్ళందరూ కూడాను ఒక్కసారిగా ఔపోసన పట్టి చక్కగా మృష్టాన్న భోజనాన్ని ఆరగించి ఆ యొక్క దివ్యవతత్వంతో ఆశీస్సులు అందజేసేటువంటి గృహ యజమాని అదృష్టం గృహానికి కూడాను తప్పనిసరిగా పట్టి తీరుతుంది. ఇంత గొప్ప విశేషవంతమైన దీక్షా తత్పరత ఈ యొక్క పుణ్య కాలంలో నిర్వహించడం వాసుకు కూడాను చాలా గొప్ప విశేషాత్మక తత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే హరిహరాత్మకమైనటువంటి అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించిన పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే పాటించవలసినటువంటి నియమం ఏమిటి? స్వామియే శరణం అయ్యప్ప అంటూ గృహ యజమాని అయ్యప్ప దీక్షను కనుక స్వీకరించినట్లయితే దుష్టగ్రహాల యొక్క పీడ పటాపంచలైపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషం తప్పనిసరిగా తొలగిపోతుంది. అయ్యప్ప దీక్షను స్వీకరించిన వ్యక్తి మరొక అయ్యప్పలకు నల్లటి వస్త్రాలను దానం చేసినా లేక మృష్టాన్న భోజనం పెట్టినా తప్పనిసరిగా స్వామివారి యొక్క కరుణారస దృష్టికి పాత్రుడై పరిపూర్ణవంతమైనటువంటి విశ్వాసంతో సాంప్రదాయబద్ధంగా ఆచరించేటువంటి నియమాలు అతని జీవితానికి వెలుగు రేఖల్ని ప్రసాదిస్తాయి. అప్పుడే అయ్యప్ప దీక్ష యొక్క పరిపూర్ణతత్వం వికాసించినట్లు అవుతుంది కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.